హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య సరిగ్గా వ్లాగ్స్ తీయలేదు కదా, సో ఈసారి నేను ఒక రిసార్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. రీసెంట్గా నెల్లూరు పక్క నుండి తరంగ్ రిసార్ట్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా హాల్వే. సో ఇక్కడ ఒక 8 రూమ్స్ ఉన్నాయి, అన్నీ మేమే బుక్ చేసుకున్నాం. టోటల్ 8 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇది మా రూమ్ నుంచి వ్యూ. సో రూమ్ కూడా మంచి డీసెంట్ సైజ్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇది రిసార్ట్కి బ్యాక్ సైడు. ఇక్కడ అందరం వెహికల్స్లోనే వెళ్ళాము. అండ్ అక్కడ మనకు ఏమేమి ఉంటాయి, ఎలా మేము 2 days టైం స్పెండ్ చేసాము అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఫస్ట్ రూమ్కి రాగానే అక్కడ నుంచి వ్యూ క్యాప్చర్ చేశాను. ఇది అరౌండ్ 5 o'clock మార్నింగ్. అంటే కొంచెం రెస్ట్ అలా తీసుకున్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో మా రూమ్ నుంచి ఇది బీచ్ వ్యూ రూమ్ అనమాట. సో మా రూమ్ నుంచి ఇది వ్యూ చాలా ప్రశాంతంగా ఉండింది. బట్ ఆఫ్టర్ 5 o'clock ఆర్ 5:30 బీచ్లోకి ఎంట్రీ లేదు. ఎందుకంటే ప్రైవేట్ రిసార్ట్ కాబట్టి అక్కడ ఎవరు గార్డ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక పోలీస్ ఉన్నాడు గార్డ్ లాగా. 5:30 గంట తను రూమ్స్కి వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పాడు. సో ఇక్కడ మధ్యలో పార్ట్ వే చూస్తున్నారు కదా, అది రిసార్ట్కి వెళ్ళడానికి రూట్. డైరెక్ట్గా రిసార్ట్ నుంచి బీచ్కి కనెక్షన్. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది నైట్ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసినారు కదా, ఐ లవ్ తరంగ నుండి. అండ్ ఇక్కడే మనకు రెస్టారెంట్ కూడా ఉంది. సో ఒకరోజు వచ్చి ఇలాగ మూన్ లైట్ డిన్నర్ బీచ్ పక్కన చేసాము. అదొక మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలందరితో కలిసి. పిల్లలే ఒక 12-13 మెంబర్స్ ఉన్నారు, టోటల్ 8 ఫ్యామిలీస్ కాబట్టి. సో ఆ రోజు నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock అంటే లేసేసాము సన్ రైజ్ చూద్దామని. సో 5 o'clockకి తీసిన వీడియో ఇది. అందరు ప్లాన్ వేసుకున్నాం, అందరు ఫ్యామిలీస్ కలిసి 5 o'clockకి వెళ్ళాలని. సో 5 o'clock అంటే లేసి రెడీ అయిపోయాము. వియాన్ కూడా లేసేసాడు యాక్చువల్లీ. వియాన్ ఏదన్నా ట్రిప్స్కి అలా వెళ్తున్నామంటే చెప్పిన టైం కంతా లేసేస్తూ ఉంటాడు లేపితే. సో మా రూమ్ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ. ప్రశాంతంగా ఉండింది క్లైమేట్. ఆ రోజు నైట్ ఇక్కడ ఒక ఎంగేజ్మెంట్ పార్టీను సంథింగ్ గెట్ టుగెదర్ ఏదో జరిగింది. సో అందుకే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ బీచ్కి రాగానే ప్రశాంతంగా ఒక 1/2 hour అక్కడ కూర్చొని టైం ఎంజాయ్ చేసాము. దాని తర్వాత సన్ రైజ్ వచ్చింది. నేను దాన్ని కూడా క్యాప్చర్ చేశాను, వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ నాకు పర్సనల్గా ఏంటి అంటే, బీచ్లో అందరు ఎక్కువ ఉండరు కాబట్టి ప్రైవేట్ రిసార్ట్ లాగా ఉంటుంది కాబట్టి మన కంఫర్ట్ వేర్లో మనం ఉండొచ్చు. బయట ఎక్కడన్నా వైజాగ్ లేకపోతే చెన్నై బీచ్ ఇక్కడికి వెళ్ళాలంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సో కొంచెము మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి, లేదా ఫ్రాక్స్, బీచ్ ఫ్రాక్స్ ఇట్లా అనుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే హ్యాపీగా కంఫర్ట్ వేర్లో ఇలా ఉండొచ్చు. సో అదొకటి నచ్చింది. అండ్ క్రౌడ్ కూడా ఉండరు కాబట్టి ఫ్రీగా ఉండొచ్చు. మంచిగా ఇక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. అన్నీ చాలా బాగా వచ్చాయి.
పీస్ఫుల్గా ఉన్నింది క్లైమేట్. 5 o'clock లేదా 6 o'clockకి బీచ్ దగ్గర జనాలు ఎవరు లేకుండా మనమే ఉండి ఆ టైం ఎంజాయ్ చేయాలంటే అది మంచి పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. అండ్ పీస్ఫుల్ మైండ్ కూడా ఉంటుంది. దాని తర్వాత చూస్తున్నారు కదా, సన్ రైజ్ అనేది క్యాప్చర్ చేసాము. అండ్ ఈ వీడియోస్ అంతా తీసింది ఇది సెకండ్ డే. ఫస్ట్ డే బాగా అందరము ఎంజాయ్ చేస్తూ తంబోలా గేమ్ పెట్టుకొని వెళ్ళి ఫ్యామిలీస్ కూర్చొని తంబోలా గేమ్ ఆడాము. లైక్ హౌసీ అంటారు కదా, సో దాన్ని టికెట్ గేమ్ ఆడాము. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసుకున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు. చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఎప్పుడన్నా కానీ ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళినప్పుడు మంచిగా టైం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రిసార్ట్లో వచ్చేమో మనకు బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది. మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ ఉంటుంది. అన్లిమిటెడ్ బఫే లాగా ఉంటుంది. అండ్ లంచ్ డిన్నర్ వచ్చి మనము ఏదన్నా ఫుడ్ కావాలంటే మెనూ ఉంటుంది. ఒక 1 hour బిఫోర్ వాళ్ళు అడుగుతారు. మనం మెనూలో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనకు రూమ్కి డెలివర్ చేస్తారు. లేదంటే మనం రెస్టారెంట్ కన్నా వెళ్ళి కూర్చొని తినచ్చు. లేదు అంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇది వచ్చి నెల్లూరు నుంచి ఒక 25 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు కాబట్టి ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అలా కావాలన్నా మనము వెళ్ళి రావచ్చు. పిల్లలైతే స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా వియాన్కి వాటర్ అంటే స్పెషల్గా చాలా ఇష్టము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ టైమింగ్ కూడా మనకి ఉంటుంది. అంటే మనమే ఉంటాం కాబట్టి, ప్రైవేట్గా ఉంటాం కాబట్టి మార్నింగ్ 5:30 నుంచి 8 o'clock వరకు, ఈవినింగ్ 4 to 8 o'clock ఇలా ఉంటుంది టైమింగ్స్. ఆ టైమింగ్స్లో పిల్లలు స్విమ్మింగ్ పూల్ నుంచి అసలు బయటకే రాలేదు చెప్పాలంటే. అక్కడే ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇది థర్డ్ డే. ఈరోజు రిటర్న్ అయిపోయి, సో రెడీ అయిపోయి పార్క్ దగ్గరికి వచ్చాము. పిల్లలకి పార్క్ కూడా ఉంటుంది. సో అక్కడికి వచ్చి ఫ్యామిలీస్ అందరు గ్యాదర్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని వన్స్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఎవరి పార్టీకి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోయాం హోమ్స్కి. 3 days అనేది మంచిగా ఉంది. టైం వెల్ స్పెండ్ డే అని చెప్పచ్చు. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళాలి అనుకుంటే నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ మేము మంచిగా టైం స్పెండ్ చేసాం కాబట్టి. ఐ హోప్ యూ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.